హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎండ దెబ్బని తట్టుకోవడానికి ఇంట్లో మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నార్మల్ మజ్జిగ అయితే రోజు తాగబుద్ధి కాదు కదా, అందుకోసం అయితే మసాలా మజ్జిగ చేసుకుంటున్నాం. సో దానికోసం అయితే నేనైతే నాకు కావాల్సిన క్వాంటిటీ కోసం 3 గంటల పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరైతే అంత పెరుగు అయితే తీసుకోవాలి. నేను దానికి తగ్గట్టు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఎంత పెరుగు వేసుకున్నారో దాన్ని బట్టి దాని క్వాంటిటీతో వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము, ఏమేమి కావాలో. ఫస్ట్ అయితే నేను కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు నేను ఇంట్లో ఎండబెట్టి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే తరిగిన అల్లం ముక్కలు తీసుకోవాలి. తర్వాత మీకు ఎంత ఘాటు కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత నేనైతే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. మీకైతే ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత మీరు దాని మూత పెట్టి మిక్సీ జార్లో చాలా మొత్తం పెరుగంతా మిక్స్ అయ్యేలాగా ఎలాంటి పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే వీటినన్నిటిని వడకట్టున్నాను. దాంట్లో ఉన్న అవన్నీ క్లియర్గా వెళ్ళిపోయి మంచిగా మజ్జిగ రావడం కోసం అయితే నేనైతే ఇలాగ జాలిగిని పెట్టి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని వడకట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నాకు సరిపడా నేను సాల్ట్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు అంత సాల్ట్ వేసుకోండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్లగా ఉండడం కోసం. అలా ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ చేసిన తర్వాత నేనైతే వీటిలో అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందని చెప్పి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. మీరు మీకు ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు. కీర దోస కానీ, మ్యాంగో కానీ, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ కోసం అయితే మీ ఫ్లేవర్ని బట్టి. నాకు మ్యాంగో నచ్చుతుంది కాబట్టి, సమ్మర్ స్పెషల్ కాబట్టి నేనైతే సమ్మర్లో దొరికే మ్యాంగోనే వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ మసాలా మజ్జిగ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ అయితే ఎనర్జీ అయితే వస్తుంది ఫ్రెండ్స్.